నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ వ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజైతే తారీఖు చూసుకున్నట్లయితే 3వ తారీఖు 11వ నెల నవంబర్ 2025 సంవత్సరం. ఈరోజు వచ్చేపాటికి సోమవారం. చాలామందికి మంచి రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న రేట్లలో ఇవి టాపెస్ట్గా ఎందుకు నడుస్తున్నాయంటే వర్షాలు ఎక్కువగా రావడం వల్ల, అలాగే కొంచెం స్టాకుల పైన రైతులకు అవగాహన అనేది కల్పించారు. ఆయన విధంగా ఇప్పుడు చాలామంది టెండర్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. చాలామంది అవసరం ఉన్న రైతులు అయితే అమ్ముకున్నారు, అవసరం లేని రైతులు అక్కడనే పెట్టుకుంటారు అనమాట. ఇక ఎవరు వాళ్ళు ఇష్టం అనమాట అమ్ముకునేది. దాని గురించి ఇక రేట్ అయితే చేయండి. ఈరోజు కడ్డీ ఎక్కువగా టాపెస్ట్గా వెళ్ళింది. 33,690 రూపాయలు అయితే టాపెస్ట్గా నడిచింది. ఈరోజు డబ్బీ కానీ 29, 28, 30కి ఇంచుమించు పాత స్టాకులు కూడా మంచి క్వాలిటీ ఉంటే బయటికి తీస్తున్నారు. అలాగే కొనుగోలు కూడా అవుతున్నాయి అన్నమాట. ఈరోజు దరిదాపు ఒక 10,000 బస్తాల అమ్మకాలు అయితే అయినాయన్నమాట బ్యాడీ మార్కెట్లో. అలాగే మనకు డబుల్ డీ చూసుకున్నట్లయితే 28,200 అయితే టాప్ అయింది. వీటిలో మనకు మీడియాలు చూసుకుందాం. మీడియాలు వచ్చేసి డబ్బీ మీడియాలు 20, 21 నడిచినాయి. బాగా బెస్ట్లు కలర్లు బాగుంటాయి. 21 నడిచినాయి అనమాట. ఇంతకుముందు 16, 17 నడిచినట్టు. ఇప్పుడు ఎవరన్నా అమ్ముకునే అవకాశం చేసుకోవచ్చు అనమాట. అలాగే కడ్డీ మీడియాలు కూడా 17 నుంచి 19, 20, 21, 22 వరకు నడిచినాయి అనమాట. దీంట్లో కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే 22, 24 నడిచినాయి అనమాట. డీలక్స్ క్వాలిటీల్లో బెస్ట్ డీలక్స్లు ఉంటే 25 నుంచి 28,000 పైన పోతున్నాయి. ఇంకా 2043 చూసుకున్నట్లయితే బాగుంటే కింద 19,000 వరకు వేస్తున్నారు. అంటే మంచి క్వాలిటీ ఉంటే. అలాగే కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే 16, 17, 18 ఇట్లా నడుస్తుంది. సర్పన్ 102 కూడా సేమ్ టు సేమ్ 14,500 నుంచి నడిచినాయి మీడియాలు. అలాగే 2043 మీడియాలు కూడా 15,000 వరకు వేసినారు. బెస్ట్లు ఉంటే కన్నా 16, 17 అట్లా నడుస్తున్నాయి. సర్పన్ 102 కూడా 6263 కూడా మనకు క్వాలిటీ బాగుంటే 14, 14,500 నడుస్తుంది అనమాట. క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటే 16,000 వేస్తున్నారు. ఎలైట్ 466 12 నుంచి 13,000 వరకు అయితే పాతగా నడిచింది అనమాట. ఇక 5531 చూసుకున్నాం. 5531 వచ్చేసి మంచి క్వాలిటీ ఉంటే 13, 14,000 వరకు నడుస్తుంది. కొత్త కాయలు అవైలబిలిటీ ఉంటే 16,000 వరకు కూడా వేస్తారు. ఇక మీడియాలో వచ్చేపాటికి 6, 7, 8 ఇట్లా నడిచినాయి అనమాట. 273 కూడా 8,000 వరకు నడిచింది టాపెస్ట్గా. ఇంకొన్ని క్వాలిటీలు బాగుంటే 10 వరకు వేస్తున్నారు ప్రజెంట్ ఉన్న రేట్లలో. అలాగే 341, 355 చూసుకున్నట్లయితే 11 నుంచి 12,000 మనకి మంచి మార్కెట్ అయితే అయింది. ఈరోజు తేజ కూడా మనం చూసుకోవచ్చు 14,000 చిల్లర టాపెస్ట్గా నడిచింది. ఇవి కూడా తేజ మంచి రకాలుగా అయితే 15,000 వరకు రీచ్ అయ్యే అవకాశం కూడా ఉందన్నమాట. గుంటూరులో కూడా మళ్ళీ నిన్న మనం చూసుకున్నట్లయితే 14 నుంచి 15,000 అమ్మినట్లుగా సీడ్ ప్యాకింగ్ అయితే చూడడం అయితే జరిగిందనమాట. ఇక చూసుకున్నట్లయితే మిగతా క్వాలిటీలు సూపర్ 10లు 12 నుంచి 14,000 లోపల నడిచినాయి. మంచి క్వాలిటీలు వస్తాయి కొత్తవి. పాతవి అయితే కానీ 12,500, 13 టాప్లు వేస్తున్నారు. గుంటూరు వచ్చేపాటికి కొంచెం తేడాగానే ఉంది. 13,000 మించి పోవటం లేదు. క్వాలిటీ బాగుంటే వస్తాయేమో చూడాలా. ఎందుకంటే క్వాలిటీ తక్కువ ఉందని 13,000 లోపలనైతే వేసినారు. 10,500, 11 ఇట్లా మీడియాలు వేసినారు అనమాట. తేజ మీడియాలు కూడా 10,500, 11,000 వరకు వేసినారు అనమాట. అలాగే ఎల్ఐట్ 466 పాతది 9,500 నుంచి 10,000 వరకు వేసినారు. ఈ ఏడాది వచ్చేసి 11,000 వరకు వేసినారు. 1008 కూడా 11,000 వేసినారు అనమాట. లాలీ చూసుకున్నట్లయితే 12,000 వేసినారు అనమాట. ఇక 646 మంజీరా, ఆర్మూర్ చూసుకున్నట్లయితే ఈ రెండు రకాల మీడియాలు 9,000 వేసినారు. ఆర్మూర్ వచ్చేసి 12,000 బెస్ట్ క్వాలిటీ ఉంటే కన్నా 13,000 వరకు కూడా వేస్తారు. లాలీ వచ్చేసి 10,000, 11,000 టాప్లు అవుతున్నాయి అనమాట. ఇక పాతవి చూసుకున్నట్లయితే 2024 అంటే 2023 పంటకు సంబంధించిన స్టాక్స్ అయితే మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి 14 నుంచి 16,000 లోపలనైతే వేస్తున్నారు అనమాట. ఇంకొన్ని క్వాలిటీలు అంటే డబ్బీ అనమాట నేను చెప్తున్నది. 2043 అయితే 12,000 మించి పోవటం లేదు. అవి పాతవైనా కాబట్టి. అలాగే క్వాలిటీ బాగుంటే 13కి మించి ఎక్కువగా వేయటం లేదు. అలాగే ఇంకొన్ని క్వాలిటీలు ఇక్కడికి వచ్చేపాటికి 2043లో మనకి సెకండ్స్ ఉంటే 8 నుంచి 9,000 వేస్తున్నారు. ఇక మేజర్గా ఉండే ప్రాబ్లం వచ్చేసి క్వాలిటీలు తక్కువగా ఉంటే తక్కువ రేట్లు వేస్తున్నారు అనమాట. అలాగే డబ్బీ కడ్డీ మనకి 14 నుంచి 16,000 లోపల వేసినారు. డబుల్ డీ వచ్చేసి 12 నుంచి 13,000 లోపలనైతే వేస్తున్నారు అనమాట. ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం. ఇక తెల్లగాయల మచ్చకాయలు వచ్చేపాటికి 6 నుంచి 9,500, 10,000 వరకు వేస్తున్నారు. డబ్బీ అయితే కడ్డీ అయితే 11,000 వరకు వేసినారు 7,000 నుంచి. అలాగే డబుల్ డీ అయితే 8,500 నుంచి 9,000 వరకు వేసినారు అనమాట. 2043 వచ్చేసి 7,000 వరకు అయినాయి. తాలకాయలు అయితే సెకండ్స్ అయితే 8,000 వరకు వేస్తున్నారు. అలాగే 5531 సీడ్ స్టాక్ అంతా చూసుకున్నా కూడా మనకి ఎక్కువగా రీచ్ అయ్యేది 6 నుంచి లోపలనే అనమాట. సీడ్ అంతా 4, 4.5, 3, 3.5 ఇట్లానే ఎక్కువగా వేసినారు. ఈరోజు ఓవరాల్ టాప్ అంతా మనకు నడిచిన రేట్స్ అన్నీ ఇవే అనమాట.
ఎందుకంటే పర్లేదు, మార్కెట్ అయితే స్టడీగానే ఉంది. 4 మార్కెట్లు అయింది, తగ్గలేదు. ఇదే రేట్లో కంటిన్యూ అవ్వాలని కోరుకుందాము. ఎందుకంటే చాలామంది అమ్ముకోలేక ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు రేట్లు అయితే వచ్చినాయి, మీరు చూసుకోండి. ఇదండి వీడియో. కానీ మన వీడియో నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.